ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు మండల ప్రాథమిక పరిషత్ పాఠశాలలో చదువుతున్న మొత్తం 368 మంది విద్యార్థులకు గురువారం వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కల్లూరి వెంకట శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసేందుకు బ్లడ్ గ్రూప్ పరీక్షలతో పాటు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. ల్యాబ్ టెక్నీషియన్లు వసంత కుమార్, సరళ, ముకుంద, కేశవ, వెంకట్, అశోక్ కుమార్, ప్రశాంతి, వెంకట్ తదితరులు రక్త నమూనాలను సేకరించి నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. ప్రతి విద్యార్థి ఆరోగ్య వివరాలను నమోదు చేసి అవసరమైన వారికి తగిన సూచనలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కల్లూరి వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల ఆరోగ్య సమస్యలను గుర్తించడం చాలా అవసరమని తెలిపారు. ముఖ్యంగా రక్తహీనత సమస్యను ముందుగానే గుర్తించి తగిన పోషకాహారం, వైద్య సహాయం అందిస్తే విద్యార్థుల విద్యాభ్యాసం మరియు శారీరక వికాసం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఇలాంటి వైద్య శిబిరాలు తరచూ నిర్వహించేందుకు సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్, ఉపాధ్యాయులు, ఆసుపత్రి సిబ్బంది మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ప్రకాశం జిల్లా వైద్యాధికారి అయినటువంటి డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర యొక్క ముఖ్య ఆదేశాల మేరకు మన దర్శి మండలం కొత్తపల్లి గ్రామం నందు ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్, ఎంపీపీ స్కూల్, అంగన్వాడీ సెంటర్లో చదువుతున్నటువంటి అన్ని తరగతుల విద్యార్థులకు రక్త పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఏంటంటే రక్తహీనత అండ్ రక్తం యొక్క గ్రూప్ని అనేది తెలుసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రక్త పరీక్షలు నిర్వహించాం. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 360 మంది విద్యార్థులకు రక్త పరీక్షలు చేయగా వారికి ఎటువంటి రక్తహీనత అనేది లేదు అనేది గుర్తించాం. అలాగే వారి యొక్క రక్త గ్రూప్ నందు ఎటువంటి ఎమర్జెన్సీ గ్రూపులు అయినటువంటి బాంబే బ్లడ్ గ్రూప్ లాంటివి గ్రూపులు అనేవి లేవు అని, అందరి యొక్క రక్త గ్రూపులు అనేవి బాగానే ఉన్నాయని గుర్తించాం. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్ని స్కూళ్ళల్లో, అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి వంటగదుల్ని, బాత్రూమ్స్ని, పరిసరాలని అన్నింటినీ గమనించి అక్కడ పారిశుద్ధ్యం అనేది బాగానే వాళ్ళు శుద్ధంగా పరిశుద్ధతగా పాటిస్తున్నారని, అన్ని రకాల పరిశుద్ధతలన్నీ పాటిస్తున్నారని గమనించాం. అలాగే పిల్లలకి చేతులు ఎలా క్లీన్ చేసుకోవాలి, తినే ముందు, తిన్న తర్వాత ఏ విధంగా అనేది శుభ్రంగా ఉంచుకోవాలనేవి ఆరోగ్య సూచనలు కూడాను మేము అందరికీ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైద్య సిబ్బందికి, అలాగే మాకు ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి జిల్లా వైద్యాధికారి అయినటువంటి డిఎంహెచ్ఓ సార్కి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.